మీరు తెలంగాణ జీవ సమృద్ధి సైట్లో చూసినట్టయితే మీరు డాక్టర్ కింద లాగిన్ అయి ఉంటే మీకు ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ అని ఒకటి ప్రొవైడ్ చేశాం అక్కడ. హోప్ మీరు అందరు చూసి ఉండొచ్చు. సార్ ఒక్కసారి మీరు తెలంగాణ జీవ సమృద్ధి సైట్ ఒకసారి ఓపెన్ చేసి ఒక విఏఎస్ డాక్టర్ కింద లాగిన్ అయితే ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ ఎక్కడుందో చూపిస్తాను నేను. రైట్. సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు కాబట్టి ఆర్ఐఎన్ ఎస్హెచ్ఏ కింద లాగిన్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ అని చెప్పేసి బెనిఫిషరీ ట్యాబ్ లో కనిపిస్తుంది అనమాట. ఒకసారి లాగౌట్ అవ్వండి, మళ్ళీ నేను వాళ్ళకి చూపిస్తాను ఒకసారి. యా, లాగిన్ యాజ్ ఏహెచ్డి లాగిన్. యా, ప్రొవైడ్ యువర్ క్రెడెన్షియల్స్. ఫైన్. సో ఫస్ట్ ట్యాబ్ డాష్ బోర్డ్ వస్తుంది అనమాట మీకు. సో మీకు కరెంట్ గా ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి డాష్ బోర్డ్. సో ఇందులో ఏంటంటే స్టేటస్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, స్టేట్ వైజ్ రిపోర్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఏంటి. ప్రస్తుతం స్టేటస్ ఆఫ్ ఫండ్స్ లో యాజ్ ఆఫ్ నౌ ఇది పర్టికులర్ యూసేజ్, డిపాజిట్ ఎంత అయింది, యూసేజ్ ఎంత అయింది, అంటే ఇది నేషనల్ ఇన్సూరెన్స్ ప్రకారంగా చూసుకున్నా లేదంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నా what is the amount being deposited and what is been utilized and what is been available as of now and how much is been allocated అనేది మీకు కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ మీరు స్టేట్ వైజ్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఓవరాల్ స్టేట్ మీకు రిపోర్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి స్టేట్ వైజ్ క్లిక్ చేయండి సార్. ఎస్, ఇక్కడ మీరు చూస్తే స్టేట్ వైడ్ రిపోర్ట్ ఇప్పుడు వరకు ఓవరాల్ బెనిఫిషరీ స్టేటస్ చూసుకుంటే 7,000 బెనిఫిషరీస్ అప్లికేషన్ లో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్ గా అఫీషియల్స్ చెప్పడం ప్రకారంగా ఇంకా చాలా చేశారు, మీ దగ్గర ఇంకా చాలా డేటా ఉండిపోయింది, అవన్నీ ఇందులోకి తీసుకురావాలని చెప్పేసి మన లాస్ట్ టైం మీటింగ్ లో ఒకసారి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ప్రకారంగా చూస్తే, అంటే ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన దాని ప్రకారంగా చూస్తే మీరు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇలా తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఇందులోని మీరు ఓవరాల్ బెనిఫిషరీ స్టేటస్ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ రిజిస్టర్డ్ ఎంతమంది, టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అలొకేటెడ్ విత్ ట్యాక్స్, సో వాటికి ట్యాక్స్ ఉన్నాయన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ గ్రౌండెడ్ విత్ ఫొటోస్. సో స్టేట్ వైడ్ గా చూసుకుంటే గ్రౌండెడ్ విత్ ఫొటోస్ చాలా తక్కువ చేశారండి. యాక్చువల్గా ఇది చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నది. మొన్న డాక్టర్ రంగయ్య గారును తర్వాత లక్ష్మారెడ్డి గారు కూడాను చెప్పారు, మన ఫొటోస్ అన్ని క్విక్ గా పుల్ చేయాలి, ఫొటోస్ కూడా చాలా పెట్టలేదు, అది ఇమీడియట్ గా చేయండి లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం అన్నది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి క్లారిటీగా చెప్పారనమాట. రైట్, ఇంకొద్ది కిందకి వెళ్ళండి. ఓకే, ఇంకో జగన్మోహన్ గారు చెప్పండి. కిందకి వెళ్ళండి, లేదంటే నేను నా స్క్రీన్ ప్రెజెంటేషన్ తీసుకొని నేను ప్రెజెంట్ చేస్తాను, నేను ఆపరేట్ చేస్తాను, సరేనా? ఓకే ఓకే, లెట్ మీ మేక్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రెజెంటర్ అండ్ ఒకసారి ఓకే. సో మీది యూజర్ నేమ్ ఒకసారి చెప్పరా? విఎస్ ఆర్ఏఎన్ SHA.01. ఓకే, ఫైన్. సో నా స్క్రీన్ మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇందులో మీకు స్టేట్ వైజ్ రిపోర్ట్ మీరు ఇప్పుడు గమనించారు. ఇందులో మనకి బెనిఫిషరీ స్టేటస్ కనుక చూసుకోవచ్చు, పాలసీ స్టేటస్ చూసుకోవచ్చు. ఇందులో పాలసీస్ అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ కి ఎంతమంది అసైన్ అయ్యారు పాలసీలు ఇప్పుడు వరకు, అంటే ఆ పెట్టిన ట్యాక్స్ కి ఎన్ని పాలసీలు వచ్చాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పెండింగ్ పాలసీస్, ఇంకా ఎన్ని పాలసీస్ ఇవ్వాలి, యానిమల్ స్టేటస్.
సో టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ అలొకేటెడ్ విత్ ట్యాగ్స్, యానిమల్స్ గ్రౌండెడ్ విత్ ఫొటోస్, యానిమల్ వితౌట్ ఫొటోస్, ఇంకా చాలా ఉన్నాయి ఫొటోస్. అదే డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ చూస్తే మీరు అంటే ఈ పర్టికులర్ యూజర్ అన్నమాట, వాస్ ఆర్ఐఎన్ ఎస్హెచ్ఏ యూజర్ కింద చూసుకుంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ చేసింది 178, అందులో ట్యాక్స్ కూడా అలొకేట్ అయినాయి 178. టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ గ్రౌండెడ్ విత్ 2 చేశారు, అంటే మీరు బెనిఫిషరీస్ 178 పెట్టారు కానీ ఇంకా ఫొటోస్ మటుకు అప్లోడ్ చేయలేదు. 176 బెనిఫిషరీస్ కి ఇంకా మీరు ఫొటోస్ పెట్టాలి. సో ఇక్కడ చాలా పెద్ద లాగింగ్ ఉన్నది. మీరు క్విక్ గా ఫొటోస్ అప్లోడ్ చేయడని నా రిక్వెస్ట్. పాలసీస్ ఇంకా ఈ నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడాను ఈ పర్టికులర్ ఏరియాకి ఇంకా పాలసీస్ అసైన్ చేయలేదు. ఒకసారి మీరు తొందరగా ఫొటోస్ పెట్టేస్తే పాలసీలు అసైన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యాలిడేషన్ ఉన్నది, అంటే అన్లెస్ ఫొటోస్ ఉండాలి, ఫొటోస్ లేకపోతే పాలసీస్ ఇవ్వడం జరగదు అనమాట. అందుకే మీరు తొందరగా ఫొటోస్ పెట్టారంటే వాటికి సంబంధించిన పాలసీస్ కూడా వాళ్ళు అసైన్ చేసేస్తారు. అంటే పాలసీ అసైన్ చేసేది కూడా ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్ డేట్ నుంచే పాలసీ వస్తుంది, కానీ అది గ్రౌండింగ్ డేట్ పాలసీ రావాలన్నా మీరు ఫొటోస్ పెట్టాలి కంపల్సరీగా. ఫొటోస్ పెట్టిన తర్వాత మీకు పాలసీలు వచ్చేస్తాయి. ఇది యానిమల్ స్టేటస్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుందంటే బెనిఫిషరీస్ కి వెళ్ళారంటే ఇక్కడ మనకి బెనిఫిషరీస్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. పెండింగ్ ఫర్ పాలసీస్, అలాటెడ్ విత్ పాలసీస్ అని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ చదువుకుంటే మీకు ఇక్కడ ఎన్ఐసి ప్రాజెక్ట్ ఫ్లో స్టెప్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇందులో ఉన్నది. నేను క్విక్ గా డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఆ కాపీస్ ఇచ్చామండి అందరికి. ఇచ్చారు కదా, ఓకే. నేను క్విక్ గా రన్ చేస్తాను, జస్ట్ ప్రొసీజర్ ఏంటి అన్నది రన్ చేస్తాను. డౌన్లోడింగ్. ఓకే ఫైన్. సో ఈ డాక్యుమెంట్ అందరూ మీరు చూసే ఉంటారు. ఇందులోని మనకి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఈలాబ్ తెలంగాణ gov.in లోకి మీ యూజర్ తోటి లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోతే ఇందులో మీకు షీప్ ట్యాగింగ్, అదే ట్యాగింగ్ అని ఒకటి ఇప్పుడు మారింది, ఆ వర్డింగ్ నేమ్ చేంజ్ చేశారు వాళ్ళు, ట్యాగింగ్ అన్న వర్డ్ చేంజ్ చేశారు. దాంతో మీరు లాగిన్ అయ్యారంటే మీరు ఆ పర్టికులర్ విలేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మొత్తం అన్ని సీరియల్ నంబర్, శాంక్షన్ ఆర్డర్ నంబర్, ఫార్మర్ నేమ్, యాక్చువల్గా ఇది మారింది, బెనిఫిషరీ కూడా పెట్టారు. లెటస్ లాగిన్ డైరెక్ట్లీగా ఈ ల్యాబ్ లోకి ఒకసారి లాగిన్ అవుదాము. RANSH నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ల్యాబ్ సైట్ లోకి లాగిన్ అవుతున్నాను. అదే మీ ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ ల్యాబ్ సైట్స్ కొద్దిగా స్లోగా ఉన్నది, బట్ స్టిల్ ఎస్ లెట్ us లాగిన్ ఫస్ట్. సో మీరు ఇక్కడ లాగిన్ అయ్యారంటే మీకు ఇక్కడ ట్యాగింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాడ్ ట్యాగ్ నంబర్స్, ట్యాగింగ్ గురించి యాడ్ ట్యాగ్ అన్నది మీరు క్లిక్ చేశారంటే ట్యాగింగ్ లో యాడ్ ట్యాగ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేశారంటే ఇక్కడ విలేజెస్ ఉంటాయి మీకు. సపోజ్ ఏదన్నా పర్టికులర్ విలేజెస్ లో ఎక్కువ ఉన్న విలేజ్ ఏదండి ఇందులో మీ సజెషన్ ప్రకారం ఎక్కువ ఉన్న విలేజ్ లో డేటా ఎక్కువ ఉంటుంది? యాక్చువల్గా నెక్స్ట్ పోయేది ఉంది, తొండుపల్లి ఉందండి, దానిలో పోదామండి. ఆహా, తొండుపల్లి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మీరు విలేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే దానికి సంబంధించిన డేటా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అట్లా కాదు జగన్మోహన్ గారు, చెప్పండి. జగన్మోహన్ గారు ఒకసారి జస్ట్ లాగౌట్
ఒకసారి లాగౌట్ అయిపోయి ఓకే మంచాల నుంచి రానండి. విఎస్ ఓకే ఓకే ఆర్ఏఎన్ ఫైన్. లాగిన్ అవుతున్నాను ఒక్క నిమిషం. నేను చెప్తాను చూడండి. విఎస్ విఎస్ ఆర్ఏఎన్ ఆర్ఏఎన్ వైఏసి వైఎస్ వైఏసి వైఏసి వైఏసి. అవును సార్, అవును సార్. 0.01. ఓకే ఓకే ఫైన్. సో ఇందులో మీరు లాగిన్ అయితే ట్యాగింగ్ అనే ఆప్షన్ దగ్గర యాడ్ ట్యాగ్ నెంబర్స్ అని ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చేయాల్సినది కంపల్సరిగా ఈ ట్యాగ్ నంబర్స్ లో కంపల్సరిగా మీరు డేటాని కొత్తపల్లి తీసుకోండి. కొత్తపల్లి. ఓకే కొత్తపల్లి. ఓకే ఫైన్. గెట్ డేటా. మిగతా డిస్ట్రిక్ట్స్ అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఇలా మొత్తం కంప్లీట్ చేసాం. మన దగ్గర కొన్ని విలేజ్ కంప్లీట్ అయినాయి కాబట్టి స్పెసిఫిక్ గా పోవాల్సి వస్తుంది. ఇందులో ఏం లేనట్టున్నాయి. కొత్తపల్లిలో మీరు ఎంట్రీస్ ఏం కనిపించట్లేదు. ఉన్నాయండి కొత్తపల్లిలో ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే చూస్తున్నాం ఉన్నాయి. కానీ ఏమి రావట్లేదు. మరి కొత్తపల్లిలో ఏం రావట్లేదు. కుర్నిడ్డ అంటే మీకు శాంక్షన్ అయ్యాయా? ఇందులో డేటా శాంక్షన్ అయినట్టుగా ఉన్నాయా మీకు? ఒకసారి నేను తీసుకోవాలన్నా? మీరు 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 అక్కడ డైరెక్ట్ గా లోకల్ గా ఒకసారి మీరు చెక్ చేయండి మీ దాంట్లో కూడాను. లేదు ఒకసారి నేను జస్ట్ ఇంకో తీసుకున్నాను. లేదు మనకి ఒక నిమిషం జగన్మోహన్ గారు ఒక్క నిమిషం నాకు ఇవ్వండి. నేను అట్లా అంటారా? అంటే మీ దగ్గరే ఒకసారి డైరెక్ట్ లాగిన్ అయ్యి చూడండి, పర్వాలేదు మీ మిషన్ లో. అదే అందుకే నేనే లాగౌట్ అవుతున్నాను ఒకసారి. ఓకే నా మిషన్ చేతికి ఇవ్వమంటారా? ఇవ్వండి కొంచెం. ఓకే ఇచ్చాను, మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇచ్చాను, చూడండి మీరు ఇప్పుడు. యా చూడండి. యా అది మంచిగా చేసినాం కదా. అంటే ఆల్రెడీ ఎంట్రీ చేసారంట. అవునండి. ఓకే 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 అయితే ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్ళండి. అయితే మీరు యాడ్ ట్యాగ్ లో కాకుండా ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్ళండి. అయితే మీరు అది ఆల్రెడీ ట్యాక్స్ అని ఇచ్చాము కాబట్టి దానికి అది చూపించట్లేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. సో మీరు అందులోకి లాగిన్ అయిపోండి. యా ఫైన్. గెట్ డేటా. రైట్ మీరు తీసేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్యాగ్స్ యాడ్ చేసుంటే మీకు ఇక్కడ ప్రతి విలేజ్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే కంప్లీట్ నంబర్ మీరు ప్రొవైడ్ చేయండి, ఎక్కడ ఇగ్నోర్ చేయకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ 4 డిజిట్ నంబర్ ఇచ్చేసామన్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ అలా చేయకండి. మీరేం చేయండి అంటే కంప్లీట్ అన్ని డిజిట్స్ మొత్తం పెట్టేసేయండి. న్యూమరిక్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని డిజిట్స్ మీరు పెట్టేసేయండి. సో ఇలాగా మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుంటే ఆ డేటా మీకు ఇక్కడ ఈ ల్యాబ్లోని చేసుకునే ఫస్ట్ ప్రొసీజర్ యాడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మన సర్వర్కి ఒక 4 అవర్స్ తర్వాత, లేదంటే విత్ ఇన్ నైట్, బేసికల్గా అఫీషియల్గా అయితే 12 to 12 అని పెట్టుకున్నాం. అంటే మధ్యాహ్నం 12 o'clock ఒకసారి, రాత్రి 12 o'clock ఒకసారి సింక్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాం. అంటే బేసికల్గా ఏంటంటే ఈ డేటాని ఈ ల్యాబ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న డేటా. సో ఇందులో మీకు ఎక్కడన్నా డౌట్ వచ్చి ట్రబుల్ అనిపిస్తే ఈ ల్యాబ్ లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే ఒకసారి ఈ నంబర్ నోట్ చేసుకోండి, నేను చెప్తున్నాను. రాసుకుంటున్నారండి, చెప్పండి. 040-2
23494833 format font. Okay, 23494833. ఇక్కడ మిస్టర్ సురేష్ ఉంటారు, ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్కడ. సో మీరు ఈయనని కాంటాక్ట్ చేస్తే మీకు ఈ ల్యాబ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. యాడ్ చేసేటప్పుడు కానీ ఎడిట్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఉంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ చేశారనుకోండి, మీకు డెఫినెట్ గా ఈ ల్యాబ్ లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీకు వీళ్ళు క్లియర్ చేసేస్తారు మీకు. సో లెట్ మీ వన్స్ అగైన్ రిపీట్, 040-23494833, మిస్టర్ సురేష్ ప్రాజెక్ట్ డైరెక్టర్. సో ఈయనని కాంటాక్ట్ చేశారంటే మీకు ఈ ల్యాబ్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. ఎందుకంటే ఈ అప్లికేషన్ మొత్తం వాళ్ళ చేతుల్లో మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏ తప్పు జరిగినా ఏ ఒప్పు జరిగినా వాళ్ళు క్లారిటీగా మీకు సమాధానం ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ చేసేసిన తర్వాత ట్యాగ్స్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి మీరు మొబైల్లో చూడాలన్నమాట. ఇప్పుడు మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ గ్రౌండింగ్కి వెళ్ళే ముందు. సో ఈ ప్రొసీజర్ అంతా ఎప్పుడు జరగాలి? యాడ్ ట్యాగ్స్ అన్నది మీరు మీ లొకేషన్లో డెస్క్ దగ్గర ఉన్నప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చి ట్యాగ్స్ అన్ని ఎంట్రీ చేసేసుకున్న తర్వాత మ్యాక్సిమంగా, అంటే మేము ఎవ్రీ 4 hours కూడా ట్రై చేస్తున్నాము, మీరు 4 hours తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నారంటే మీ ఫోన్లో ఈ ఇన్ఫర్మేషన్, ఈ ట్యాగ్స్ రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. సపోజ్ నేను ఒకసారి మీకు ఈ మొబైల్ యాప్ ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను నేను. మీరు ఏం చేయండి అంటే గూగుల్ ప్లే స్టోర్ కొట్టండి. గూగుల్ ప్లే స్టోర్, ఇక్కడ మీరు గూగుల్లో గూగుల్ ప్లే స్టోర్ అని కొట్టారనుకోండి, మీకు గూగుల్ ప్లే సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ చేయాలి మీరు play.google.com ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలి. ఏమని? తెలంగాణ జీవ సమృద్ధి అని ఎంటర్ కొట్టారనుకోండి, తెలంగాణ జీవ సమృద్ధి అని కొడితే మనకి నేషనల్ ఇన్సూరెన్స్ ది లోగో టైప్ వస్తుంది, తెలంగాణ జీవ సమృద్ధి అనేది. ఇది మీరు చూసారంటే ఇందులో మనకి ఇలా ఉంటాయి స్క్రీన్స్ కొన్ని. అది మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే మొబైల్ ద్వారాగా ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలంగాణ జీవ సమృద్ధి అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు ఈ పర్టికులర్ లింక్ సేమ్ మీకు మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మొబైల్ యాప్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు మీ మొబైల్స్లలో. ఒకసారి play.google.com కింద లాగిన్ అయ్యి అందులోని తెలంగాణ జీవ సమృద్ధి అని సెర్చ్ చేశారనుకోండి, మనకి ఈ యాప్ ఒకటి కనిపిస్తుంది. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మనము మీ పర్టికులర్ యూజర్ కింద లాగిన్ అవ్వచ్చు అనమాట. హోప్ అందరికీ ఇది మొబైల్లో కనిపించింది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఎవరికైనా ప్రాబ్లం ఉన్నదా? అందరు చూసుకున్నారా? కనిపిస్తుందండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొబైల్లో ఎలాగ ఆపరేట్ చేస్తాము అన్నది ఒకటి ఏదన్నా లాగిన్ తోటి నేను మీకు చూపిస్తాను. మీ యూజర్ అనే కాదు, నేను వేరే యూజర్, ఎందుకంటే వీళ్ళు మన టీమ్ కి ఐడియా ఉన్న యూజర్ ఏదైతే ఉన్నదో అది చూస్తారు, ఒకసారి చూపిస్తారు జనరల్ గా ఎలా ఉంటుంది అన్నది. ఒకసారి నేను ప్రెజెంటేషన్ నా సిస్టమ్ నుంచి మొబైల్ ప్రెజెంటేషన్ కి మూవ్ చేస్తాను నేను. VSRN అందరికి పంపించండి, ఈమెయిల్ పంపించండి అందరికి. ఒక్క నిమిషం.
వచ్చింది. జగన్మోహన్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు అంటే మీరు ఇంకా ఇంటర్వ్యూ అవుతున్నారా? ఒక్క నిమిషం, నేను ఈ స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్ కి ప్రెజెంటేషన్ మారుస్తున్నాను, సో దట్ మీకు మొబైల్ యాప్ లో యూసేజ్ ఎలా ఉంటుందన్నది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు ప్లే స్టోర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ప్లే స్టోర్ అలాగుంచి నేను యాప్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యాప్ ఎప్పుడు యూజ్ చేయడం మొదలు పెట్టాలి అంటే, మీరు ఈ ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ మీరు ట్యాగ్ నెంబర్స్ అన్ని ఎంట్రీ చేసేసి మీ డెస్క్ దగ్గర ఉన్నప్పుడే సింక్ చేసేసుకోవాలి. అంటే మీ నంబర్స్ అన్ని అక్కడికి ఈ ల్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొబైల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్లో లాగిన్ అయ్యి మీరు ఎంట్రీ చేసిన ట్యాగ్స్ అన్ని ఇక్కడ మనకి ఆ పర్టికులర్ యూజర్ కి కనిపిస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. సపోజ్ అబ్జర్వ్ చేద్దాము, ఈ పర్టికులర్ యూజర్ కి ఆల్రెడీ ఏదైనా పర్టికులర్ యూజర్ ఉందా అండి మన ఆల్రెడీ ట్యాగ్స్ అప్లోడ్ చేసిన ఈ ల్యాబ్ లోకి? ఇప్పుడు ఉంది అంటే సేమ్ విఎస్ డాట్ ఆర్ఏఎన్ డాట్ ఎస్హెచ్ఎన్ ఎంఏఎం ఎంఏఎన్ ఓకే ఎంఏఎన్ డాట్ ఎంఏఎన్ ఎన్ ఎన్ ఎల్ కాండి ఎన్ 01 పాస్వర్డ్ కొట్టేసేయండి. సో మీరు ఇక్కడ డెస్క్ దగ్గర ఎంట్రీ చేసుకున్న ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ఒకవేళ సింక్ అయిపోయి ఉంటే ఆ సింక్ అయిన అన్ని ఇక్కడ యాక్చువల్ కనిపించాలన్నమాట. సో ప్రస్తుతం డేటా ఇక్కడ లేదు అంటే ఇంకా సింక్ కాలేదని అర్థం. యాక్చువల్ లాస్ట్ సింక్ డేట్ కూడా అక్కడ రాలేదు చూడండి, అంటే ఇంకా అది సింక్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు ఎంట్రీ చేశారండి ఎంట్రీస్? ఉన్నాయండి 51 ట్యాగ్స్ ఉన్నాయండి. 51 ట్యాగ్స్ వానికి కనిపిస్తుంది అక్కడ. అట్లా ఆల్రెడీ నేనే ఆల్రెడీ చేసినాము. వాళ్ళది కనెక్ట్ అవ్వాల్సింది. 1 సెకండ్ సార్, యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు టెస్ట్ ఎన్వైరన్మెంట్ యూజ్ చేసుకొని మీకు చూపిస్తున్నారు, ఎందుకంటే డేటా చేంజ్ అవుతుంది కాబట్టి. సో మీరు ఇబ్బంది పడకండి, మీరు ఇదైపోకండి. ఇది టెస్ట్ డేటా తోటి చెక్ చేసి మీకు చూపిస్తున్నాడు. మీరు లైవ్ గా చేసినప్పుడు మీరు చూడండి. ఓకే, ఇది టెస్ట్ డేటా చూపిస్తున్నాం ఇప్పుడు. సో ఇలా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతే మీకు స్క్రీన్స్ లో ఇట్లా కనిపిస్తాయి. మీకు ఉన్నది కదా, వాళ్ళకి వస్తుంది అంటున్నా వాళ్ళకి. అట్లా అందరూ అది ఇంత ఉంది మంచాలు అందరూ మీకు అర్థమైపోతుంది. రేపటంలో రామదాస్ ఏవి ఎక్కడ లేవు, మీ ట్యాక్స్ ఎడగొట్టాం. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఇది మంచాలు ఉంది, ఉప్పాల శేఖర్ చిట్టపల్లి ఇవన్నీ మొత్తం కలిసిన 30 ట్యాక్స్ 30 మెంబర్స్ సంబంధించిన డేటా ఇక్కడ మొత్తం ఎంఏఎన్ 01.01. ఇంకో వేరే యూజర్ తోటి కూడా చెప్పండి. ఇప్పుడు ఒకసారి లాగిన్ అయితే ఒక మొబైల్ నంబర్ సేవ్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా? చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ లాగౌట్ అయ్యి ఇంకొక యూజర్ కింద లాగిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మంచాలు రెడీ ఉందండి, చేసుకుంటే అయిపోతుంది. VS.RAN.MAN01 అది .01 మంచాలు సేవ్ అయిపోతుంది. CHE మీరు FAR యాచారంగి ఉంది కొత్తపల్లి YIC. ఈ ల్యాబ్ లో ఎంటర్ చేయడం వేరే, ట్యాక్స్ లో ఎంటర్ కావడం వేరే.
జగన్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, అందరికి వాళ్ళు వేరే వేరే లాగిన్ అవుతున్నారు. ఒక్క రెండు నిమిషాలు. అవన్నీ అవన్నీ చూడండి చూడమనండి, నో ప్రాబ్లం. నాకు ఇస్తున్నాడు. అవసరం లేదు మేడం, ఆ క్యాప్స్ సో అందరికి డాటా వాళ్ళ రెస్పెక్టివ్, డాక్టర్ గారు వాళ్ళ రెస్పెక్టివ్ ఐడిలోకి మొబైల్లో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటనా? నేను ఒకటే ఇచ్చాను, అంటే ఒకటే ఐడి నుంచి లాగిన్ కమ్మన్నాను అందరినీ. అవునా, ఓకే. ఓకే ఓకే, అయితే వాళ్ళకి వచ్చే డేటా అంతా వచ్చింది. డేటా వచ్చిందా సార్? వచ్చిందండి, కొందరు వచ్చింది సార్. BASRAN.MAN.01 వి ఒకటి క్యాపిటల్ పెట్టుకోండి సార్. పర్లేదు సార్, స్లో వి నార్మల్ గా లాగిన్ అయిపోద్ది. టెస్ట్ సార్, ఫాస్ట్. టెస్ట్ సార్, టెస్ట్ 1 2 3. సార్ 1 @1 2 3. సో డాటా మీకు ఇలా వస్తుంది అనమాట. బేసికల్ గా ఈ ల్యాబ్ లోకి మీరు పుష్ చేసిన తర్వాత, డాటా ఈ ల్యాబ్ లోకి ఎంట్రీ చేసిన తర్వాత, డాటా మీరు ఈ ల్యాబ్ లోకి ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఈ మొబైల్లోకి లాగిన్ అయ్యారంటే అప్పుడు మీకు సింక్ అవుతుంది. యాక్చువల్గా 4 hours ఒకసారి మీకు అక్కడ లాస్ట్ సింక్ డేట్ అనేది కూడా కనిపిస్తుంటుంది. మీకు కొత్తది ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే లాస్ట్ సింక్ డేట్ కూడా వస్తుంది అనమాట. మీకు యాక్చువల్గా ఎప్పుడు సింక్ అయితే తెలుస్తుంటుంది. సో అట్లా మీరు డాటా సింక్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లాగౌట్ చెప్పండి. ఇక్కడ లాగౌట్ అన్న బటన్ ఉన్నది కదా, అది మటుకు లాగౌట్ చేయకుండా మీరు అక్కడికి వెళ్ళి ఈ పర్టికులర్ బెనిఫిషరీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని వాటి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ లాగౌట్ చేశారనుకోండి, మీరు అంటే ఆఫ్లైన్ మోడ్ గా తీసుకోవాలనుకుంటే, ఆన్లైన్ మోడ్ గా ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆన్లైన్ మోడ్ ఉందంటే ఏ ప్రాబ్లము లేదు. మీరు ఒకవేళ అక్కడికి వెళితే, ఎక్కడైతే మీరు పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో బై ఛాన్స్ అక్కడ ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే మన మొబైల్లో, అప్పుడు మీరు లాగౌట్ ఎప్పుడు అవ్వకూడదు అనమాట. లాగౌట్ అవ్వకుండా మీరు ఈ వర్క్ చేసేసుకోండి, ఈ లోపల ఇమేజెస్ తీసుకోవడం ఇవన్నీ తీసుకోండి అనమాట. అంటే ఇక లాగౌట్ ఎప్పుడు అవ్వకండి, జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే మీకు ఆఫ్లైన్ మోడ్ లో ఉన్న యాప్ ఓపెన్ అవుతుంది, యాప్ లో ఈ డేటా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఈవెన్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్టిల్ దిస్ డేటా విల్ బి విజిబుల్ ఆన్ యువర్ మొబైల్. అయితే ఇలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు డెస్క్ దగ్గర ఉన్నప్పుడే సింక్ చేసేసుకోవాలి డేటా అంతా. లాగిన్ అయి చూసుకొని మీరు ఎంట్రీ చేసిన ఈ ల్యాబ్ లో ఎంట్రీ చేసిన డేటా అంతా మొబైల్లోకి వచ్చేసేయాలి మనకి. అది ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీరు పర్చేస్ కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఆ పర్టికులర్ బెనిఫిషరీని సెర్చ్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్తో కానీ నేమ్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ సపోజ్ ఏదో ఒక నంబర్ మనము కొడుతున్నప్పుడు ఒక నంబర్ వచ్చింది అనుకోండి, దేవరాజ్. సపోజ్ దేవరాజ్ ఆల్రెడీ ఎంట్రీ చేసినవి ఉన్నాయి, నేను అది ఎంట్రీ చేసినవి ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి. దేవరాజ్ అది క్లిక్ చేయండి.
ఇది ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను మీకు. సో ఇందులో ఆయన ఫొటోస్ పెట్టొచ్చు. సరే ఇంకేదైనా ఉంటే తీసుకోండి, నో ప్రాబ్లం. కంప్లీట్ ఎంట్రీ ఉన్నాయి, రైట్, ఫైన్. సో ఇలాగా మీకు మొబైల్లో ఫస్ట్ మీరు ఈ ఫార్మర్ ఫోటో కూడా పెట్టడానికి క్యాప్చర్ ఇచ్చాము, గ్యాలరీ ఇచ్చాము. ఒకవేళ క్యాప్చర్ తీసుకోవాలనుకుంటే క్యాప్చర్ అని కొట్టి మీరు డైరెక్ట్ గా క్యాప్చర్ తీసేసుకోవచ్చు మీరు. సో మీకు అక్కడ ఆ ఫోటో రిఫ్లెక్ట్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్యాలరీ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. సో ఈ ప్రొసీజర్ తోటి మీకు ఫార్మర్ ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ ఫార్మర్ ఫేస్ వస్తే చాలండి. మీరు చాలా మంది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్మర్ విత్ 21 యానిమల్స్ తీసుకుంటున్నారు. అలాగ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఫార్మర్ ఇమేజ్ తీసేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఆధార్ నంబర్, ఫార్మర్ నేమ్, ఆధార్ నంబర్, స్కీమ్ నేమ్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ గ్రౌండింగ్, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, డిస్క్రిప్షన్ ఆఫ్ బ్రీడ్, డాక్టర్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ గోపాలపట్నం, గోపాల్పేట్ వనపర్తి. ఇది వనపర్తి అనుకోండి. మీరు జస్ట్ ఏదో శాంపుల్ కింద మీకు డేటా చూపిస్తున్నాను, బట్ డోంట్ థింక్ దట్ ఇదేంటి రంగారెడ్డి మాకెందుకు చూపిస్తున్నారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రకారంగా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే టెస్ట్ సర్వర్ యూజ్ చేయాలి కాబట్టి టెస్ట్ డేటాని యూజ్ చేసినట్టుగా చూపిస్తున్నాను మీకు. పైకి వెళ్ళారు అనుకోండి, షీప్ ట్యాగ్ నెంబర్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ మీకు ఆ షీప్ ట్యాగ్స్ ఏవైతే మీరు ఈ ల్యాబ్ లో ఎంటర్ చేశారో అవన్నీ మీకు షీప్ ట్యాగ్ కనిపిస్తాయి. ఇది కూడా ఎగ్జాంపుల్స్ అండి, కంగారు పడిపోయి ఈవెంట్ ఇలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి అని ఇదైపోకండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లాస్ట్ లో ఒక ఐటమ్ ఉన్నది చూడండి, ర్యామ్ ట్యాగ్ నంబర్ 929 అని. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఒక బెనిఫిషియరీ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫొటోస్ తీసుకునే ప్రొసీజర్, ఫస్ట్ మేల్ షీప్ ఏదైతే ఉన్నదో ర్యామ్, దాన్ని ఫస్ట్ మీరు దానికి మీరు క్యాప్చర్ చేసేసేయండి. అది లాస్ట్ నంబర్ లో పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు షీప్ ట్యాగ్స్ నంబర్స్ ఎస్యూమింగ్ చేస్తున్నాము, మీరు టోటల్ గా అన్ని ఎంట్రీ చేస్తారని చెప్పి ఎస్యూమ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫొటోస్ తీయట్లే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మళ్ళీ అటు. ఓకే, అయితే యానిమల్ ఫోటో కూడా ఎలా తీయాలి అంటే యానిమల్ సైడ్ ఫేస్ వచ్చి ఇయర్ కూడా కనిపించాలి, అలా తీయాలి వాళ్ళు ఫోటోగ్రాఫ్స్. ఐ మీన్ మీకు అవి ఐడియా ఉంటాయి, నేను ఐడియా లేదని అనట్లేదు. యానిమల్ సైడ్ ఫేస్ వచ్చి ఇయర్ ట్యాగ్ వచ్చేటట్టుగా చూసుకోండి. కొన్నిసార్లు ఫోటో తీసేటప్పుడు ఇయర్ ట్యాగ్ రివర్స్ లో ఉంటుంది, కానీ అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇయర్ ట్యాగ్ కొద్దిగా స్ట్రైట్ చేసుకొని ఫోటో తీసేటప్పుడు అలా తీసేసేయండి. అలా తీసారంటే మీకు ఆ ఇయర్ ట్యాగ్ అన్నది చక్కగా కనిపిస్తుంది, జూమ్ చేసుకున్నా గానీ మీరు ఆ ఇయర్ ట్యాగ్ ని చూపించుకోవచ్చు. నేను ఇది ఎగ్జాంపుల్ సైట్ లోకి వెళ్తున్నాను, ఇది రియల్ సైట్ కాదు, ఇది ఒక టెస్ట్ డేటా సైట్ లోకి వెళ్ళి మీకు ఆ ఫోటోని ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేశామో కెమెరా తోటి దాన్ని మీకు అది చూపించడం జరుగుతుంది. నేను చూపిస్తున్నాను. రాము అంటే 4 వచ్చారు, ఎవరు వాళ్ళు? ఆధార్ నంబర్, ఏ ఆధార్ నంబర్ గట్టిగా. ఓకే, ఇప్పుడు మనము సపోజ్ పెట్టిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూడండి, ర్యామ్ ట్యాగ్ లాస్ట్ లో పెట్టాము. ఈ ట్యాగ్ ర్యామ్ ట్యాగ్ వచ్చింది చూసారు, అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనము ఫోటో తీసాము, ర్యామ్ ట్యాగ్ తీసాము, ఇక్కడ మొబైల్లో తీసాము, ఇప్పుడే జస్ట్ మీ ముందే మొబైల్లో తీసాము. ఆ మొబైల్ ఫోటోలో తీసిన ఫోటోని ఇక్కడ మనకి సింక్ అయింది చూడండి మీరు, ఇదే సేమ్ ఫోటో ఇక్కడ మనకి ట్యాగ్ సింక్ అయింది. అయితే ఇమీడియట్ గా మీరు చూడాలని రూల్ ఏం లేదు, కాకపోతే మీరు ఫస్ట్ మొబైల్ మీరు మార్కెట్ లో ఉన్నారు కాబట్టి ఫొటోస్ అన్ని ఇలా తీసేసుకోవచ్చు, మీరు షీప్ ట్యాగ్ ఫొటోస్ అన్ని తీసేసుకోవచ్చు. అన్ని షీప్ ట్యాగ్ తీసుకోవాలండి, అన్ని ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు. క్యాప్చర్ అని కొడితే డైరెక్ట్ కెమెరాతో తీసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఫోటో తీసి ఉంటే గ్యాలరీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ వే గ్యాలరీలో సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ ఉన్నది,
లేదు అంటే క్యాప్చర్ తీసుకున్న ఫోటో ఉన్నది కూడా అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో ఇన్ దట్ ఫ్యాషన్ గా మీరు అది తీసుకున్న తర్వాత, ఒకవేళ మీరు ఆఫ్లైన్ మోడ్ లో వర్క్ చేస్తున్నారంటే సింక్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఆన్లైన్ లో ఉన్నారంటే ఆటోమేటిక్ సింక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సింక్ ఒక బటన్ ఒకటి ఉన్నది. ఆఫ్లైన్ మోడ్ ఉంటేనే ఈ సింక్ అని కొట్టినప్పుడు అవసరం ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్ అదే చేసేసుకుంటది, వరి అవన అవసరం లేదు. సో ఇన్ దిస్ ప్రాసెస్ మీరు ఇక్కడ ఏమేమి చేయాలి అయితే, ఇప్పుడు ఈ మొబైల్ తోటి ఫస్ట్ వన్ ఫార్మర్ ఫోటో ఒకటి పెట్టాలి. రెండోది మీరు గ్రౌండింగ్ డేటా, గ్రౌండ్ ఏ రోజు గ్రౌండ్ చేశారు, ఎప్పుడు గ్రౌండ్ చేశారు, తర్వాత గ్రౌండింగ్ డేట్, గ్రౌండింగ్ ప్లేస్, తర్వాత షీప్ బ్రీడ్, అది మీరు ఎంటర్ చేయాలన్నమాట ఓ పర్టికులర్ బెనిఫిషరీకి. అది ఓల్డ్ వస్తుందా ఏంటి? ఫ్రెష్ రావట్లేదు. ఫార్మర్ ఫోటో తీసుకోవాలి. సో ఇందులో మనం ఫార్మర్ ఫోటో ఇవ్వాలి, యానిమల్ ఫొటోస్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ప్లేస్ ఆఫ్ గ్రౌండింగ్, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్రీడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, సపోజ్ ఏదో ఒకటి మీరు కర్ణాటకలో మీరు ప్లేస్ ఆఫ్ గ్రౌండింగ్ చేస్తున్నారు, డేట్ ఆఫ్ గ్రౌండింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు చేశారనుకోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్రీడ్ లో రాసుకోండి ప్రాబ్లం, అదే ఏదైనా నెల్లూరు బ్రీడ్ అనో లేదన్నో. అయితే ఈ ప్లేస్ లో మీరు ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, సపోజ్ మీరు ఈ ల్యాబ్ లో ట్యాగ్ నెంబర్ ఎంట్రీ చేసిన ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేసేటప్పుడు కొన్ని పగిలిపోవడమో, లేదంటే షీప్ కి ట్యాగ్ చేసేటప్పుడు పగిలిపోవడమో జరిగిందని అనుకోండి ఎగ్జాంపుల్ కింద. అప్పుడు మీరు ఇక్కడ కొద్దిగా మెన్షన్ చేసి పెట్టుకోండి ఇక్కడ తర్వాత. అంటే ఆ ఫోటో దగ్గర ఏదైతే సపోజ్ ఇప్పుడు 1000666262 పగిలిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఆ పగిలిపోయిన నంబర్ మార్చాలి కాబట్టి ప్రస్తుతం ఏం చేయండి, ఆ కొత్త నంబర్ తోటి ఫోటోగ్రాఫ్ తీసేసుకొని ఆ 622 దగ్గర అప్లోడ్ చేసేయండి ఫోటోని. కానీ ఈ ల్యాబ్ లోకి వెళ్ళి మీరు ఆ 622ని మాడిఫై చేశారనుకోండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది. అది 622ని 625 అనో ఏదో రీనేమ్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో అలా సింక్ చేసుకోవచ్చు మీరు. అయితే ఆ చేసినప్పుడు బ్రీడ్ డిస్క్రిప్షన్ లో కొద్దిగా రాసుకొని పెట్టుకోండి గుర్తుండేటట్టుగా. ఏంటి, 62 బ్రోకెన్ రీప్లేస్డ్ విత్ 625 అని ఏదైనా చిన్నగా రాసుకున్నారనుకోండి, మీకు అది గుర్తుండడానికి కోసం అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎందుకు అంటే ఈ పాయింట్ ఎందుకు నోట్ చేసుకోవాలంటే, రేపు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళు అడిగారు అనుకోండి, ఏంటండి మీరు ఇలా మార్చారు చెప్ప పెట్టకుండా, అలా అది రీట్యాగింగ్ లోకి వెళ్తుంది కదా, ఇలా చేయకూడదు కదా అని కొన్ని క్వశ్చన్లు వస్తే అప్పుడు మనం చెప్పొచ్చు, లేదండి పగిలిపోయింది దానివల్ల అది పెట్టాల్సి వచ్చింది అని చెప్పుకోవడానికి ఉంటుంది మనకి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇందులో మనం ఏమేమి చేస్తాము, ఒక ఫార్మర్ ఫోటో పెడతాము, షీప్ ట్యాగ్స్ పెడతాము, ర్యాంగ్ ఫోటో పెడతాము. అంటే 20 ఈవ్స్ 1 ర్యామ్, ఒక ఫార్మర్ ఫోటో. దాంతో పాటు ఒకవేళ హెల్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే, అంటే హెల్త్ సర్టిఫికేట్ కి టెంప్లెట్ ఉన్నది, ఆ టెంప్లెట్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సపోజ్ ఇప్పుడు ఒక బెనిఫిషరీకి మీరు ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసేశారు, మొబైల్ తోటి అప్లోడ్ చేసేసారు, అక్కడి వరకు బాగానే ఉన్నది. సపోజ్ ఈ పర్టికులర్ ఆధార్ నంబరు 554136726001 కి మనకి ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ పెట్టేశాం కానీ హెల్త్ సర్టిఫికేట్ లేదు. సో హెల్త్ సర్టిఫికేట్ టెంప్లెట్ ఇక్కడ ప్రొవైడ్ చేశామంటే ఒకటి బటన్, సపోజ్ ఈ బెనిఫిషరీ ఎవరు ఆధార్ నంబర్ 554136726001 కి హెల్త్ సర్టిఫికేట్ టెంప్లెట్ కావాలి ఇప్పుడు మనకి. సో అది క్లిక్ చేశారనుకోండి, మనకి హెల్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమని వస్తుంది, దిస్ ఇస్ టు సర్టిఫై దట్ షీప్ హెల్త్ కంప్రైజింగ్ ఆఫ్ సో అండ్ సో బిలాంగింగ్ టు సో అండ్ సో పర్సన్, సో అండ్ సో విలేజ్, సో అండ్ సో మండల్ డిస్ట్రిక్ట్, అండ్ విత్ బేరింగ్ హెల్త్ సర్టిఫికేట్ నంబర్ సో అండ్ సో అండ్ ద ట్యాగ్ నంబర్స్ ఆర్ సో అండ్ సో అని చెప్పేసి మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ని యాక్చువల్ గా మీరు మీ డెస్క్ వచ్చి సిగ్నేచర్ స్టాంపు వేసి డైరెక్ట్ గా మొబైల్ ద్వారాగా
హెల్త్ సర్టిఫికేట్ దగ్గర క్లిక్ చేసి ఫోటో తీసుకోవచ్చు. లేదు అంటే అప్లోడ్ ఫంక్షనాలిటీ ఇక్కడ చూడండి, హెల్త్ సర్టిఫికేట్ అని కింద ఒక ఆప్షన్ ఉన్నది, క్యాప్చర్ హెల్త్ సర్టిఫికేట్ అని ఒక ఆప్షన్ ఉన్నది కిందన. మీరు ఇక్కడ ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ హెల్త్ సర్టిఫికేట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. ఈ హెల్త్ సర్టిఫికేట్ ఫోటో తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ట్రై చేయొచ్చా? సపోజ్ ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడు ఫోటోగ్రాఫ్. ఫోటో తీసుకున్నాడు. సో డన్. సో దానికి ఏమవుతుంది, ఆ ఫోటోగ్రాఫ్ ఆ సర్టిఫికేట్ ఏదైతే ఆ పర్టికులర్ బెనిఫిషరీకి సర్టిఫికేట్ మీరు ఏదైతే సర్టిఫై చేసి ఇస్తున్నారో అది మనకి అక్కడ హెల్త్ సర్టిఫికేట్ లో కనిపించేస్తుంది, మనకి అప్లోడ్ అయిపోయింది అనగానే. లెటర్ సి హెల్త్ సర్టిఫికేట్ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఆన్లైన్ లో ఉంటే. అదే మళ్ళీ ఆ బెనిఫిషరీస్ కి వెళ్దాము. వెళ్ళి వ్యూ కొట్టి ఇక్కడ చూస్తే మనకి ఇందాక హెల్త్ సర్టిఫికేట్ అన్నది యానిమల్ హెల్త్ సర్టిఫికేట్. ఓకే, పీడిఎఫ్ మిస్ అయింది. అది సింక్ అవుతున్నట్టున్నదండి. సో అది సింక్ అయిపోతే మటుకు మనకి ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సింక్ కానంత వరకు అక్కడ సర్టిఫికేట్ కనిపిస్తుంది. సింక్ అయిపోతే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో సర్టిఫికేట్ మీరు చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. సో అలాగా మన మొబైల్ నుంచి హెల్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. జగన్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ఎన్ఐసి వాళ్ళు ఫార్మాట్ 1 అని చెప్పేసి ఒక హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చారు. 1 అని చెప్పి ఒక హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే, ఫార్మాట్ 1. ఓకే. దాంట్లో ఏంటంటే దాంట్లో ఇంకా అంటే ఇప్పుడు డీటెయిల్స్ కొన్ని ఇంకా ఎక్కువ ఉన్నాయి దాంట్లో. మరి అది పెట్టవచ్చా, లేదు మీరు అన్నట్టు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అదే పెట్టాలా? ఒకవేళ అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే నాకు కమ్యూనికేట్ చేయండి. నేను ఆ చేంజెస్ కూడా ఇక్కడ చేంజెస్ చేసి పెట్టేస్తాను నేను ఇక్కడ. సో దట్ మీలాగే కూడా బెనిఫిట్ వస్తుంది. అట్లా కాదు, ఇప్పుడు యాక్చువల్ సర్టిఫికేట్ వేరేది, మనం అంటే హ్యాండ్ రిటర్న్ సర్టిఫికేట్ ఉన్నాయి. పర్లేదు, మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సర్టిఫికేట్ ఫోటోగ్రాఫ్ పెట్టేయండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. అదే ఫోటో అది ఫోటో తీసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సైన్ ఉండదు కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు దీంట్లో అంటే ప్రింట్ తీసుకొని మీరు సైన్ చేసి మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి కదా. అదే 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 ప్రింట్ తీయడమే ఇబ్బంది. అందుకంటున్నాను, ఇప్పుడు వాళ్ళు ఉండేది ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి. అంటే సర్టిఫికేట్స్ వాళ్ళు బ్యాక్ వచ్చి కూడా చేసుకోవచ్చు కదండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒకవేళ ఫీల్డ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి సర్టిఫై చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లా లేదంటే మీరు వెళ్ళేటప్పుడే, ఎందుకంటే ట్యాక్స్ ఆల్రెడీ మీరు పెట్టేశారు కాబట్టి హెల్త్ సర్టిఫికేట్స్ ప్రింట్ చేసుకుని వెళ్ళిపోండి మీరు మార్కెట్ లోకి. హెల్త్ సర్టిఫికేట్స్ కూడా డైరెక్ట్ ప్రింట్ చేసుకొని మార్కెట్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ వర్క్ తగ్గిపోతుంది కదా. మీరు మళ్ళీ కూర్చొని రాయనవసరం లేదు చేతితోటి. ఒకవేళ మీరు ఏమైనా మీ డిఫరెంట్ వేగా రాస్తున్నారు అనుకోండి, ఈ 4 లైన్స్ కాకుండా అది చెప్పండి, ఆ 4 లైన్స్ కూడా ఇక్కడ చేంజెస్ చేసి మీకు ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఏమైనా చిన్న చేంజెస్ కావాలంటే ఈ టెంప్లెట్ లో ఖచ్చితంగా యాడ్ చేద్దామండి దాంట్లో వర్డ్స్. ఓకే, నాకు మెయిల్ చేయండి, నేను అది మోడిఫై చేస్తాను, అందరికీ ఉపయోగపడుతుంది కదా. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఈ ల్యాబ్ లో ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్లోకి వచ్చేలేదు సింక్ చేసుకొని చూసుకొని ఆ మొబైల్ ని ఈ సర్టిఫికెట్స్ ప్రింట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట మార్కెట్ కి. వెళ్ళిపోయి అక్కడ సింక్ చేసిన తర్వాత కరెక్ట్ గా పంచ్ అయిపోయినాయి అనుకుంటే సంతకం పెట్టేసేసి మొబైల్ ద్వారాగానే ఫోటో తీసేసి అప్లోడ్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఫార్మర్ ఫోటో, యానిమల్ ఫోటో, సర్టిఫికేట్ పెట్టారు. నెక్స్ట్ అక్కడ లారీ ఇది కూడాను ఒకటి పెట్టాలన్నమాట మీరు ఇప్పుడు. సో లారీది ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. సపోజ్ ఒక ట్రక్ నంబర్ పైన అక్కడ ట్రక్ నంబర్ అండ్ ఇమేజ్ అప్లోడ్ ఇయర్ అని ఉన్నది కదా, అది క్లిక్ చేసి మీరు ఆ పర్టికులర్ బెనిఫిషరీ దేవరాజ్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అని కింద బటన్ ఒకటి ఉన్నది మీకు ప్రొవైడ్ చేసాం కింద, ఒకటే తీసుకో, చెక్ చేసుకో, సెలెక్ట్ చెక్ బాక్స్, అది అప్లోడ్ కొడితే ఇక్కడ మీరు
ఆ ఏదైతే మీరు ఇప్పుడు యానిమల్స్ ని ట్రక్ కి లోడ్ చేశారో ఆ ట్రక్ నంబర్ ఒకటి కావాలండి ఇక్కడ. ట్రక్ నంబర్ కావాలి, ట్రక్ ఇమేజ్. ఆ ట్రక్ ఇమేజ్ కూడా ఎలా రావాలి అంటే రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించేలా ట్రక్ ఇమేజ్ తీసుకోవాలి. అయితే కొన్ని క్వశ్చన్స్ మొన్న డెమో ఇచ్చేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎలాగొచ్చాయంటే, చీకట్లో ఇదంతా కొనుగోలు అయిపోతుందండి, అప్లోడ్ లారీలోకి లోడ్ చేసేటప్పుడు చీకట్లో ఫోటోలు ఎట్లా తీయాలి అయ్యి అంటే, మన సురేష్ చాందా గారు ఐఏఎస్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఏమన్నారంటే, మీరు చెక్ పోస్ట్ దగ్గరన్నా ఫోటో తీయాలి అని చెప్పారు. లేదు ఏదైనా దారిలో ఎక్కడన్నా లైటింగ్ ఉన్న దగ్గర తీసుకోండి, వచ్చేటప్పుడు దారిలో ఎక్కడన్నా అని ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అయితే ఈ ఇబ్బందే కాదు, ఇంకొక ఇబ్బంది ఏమొచ్చింది అంటే, డాక్టర్స్ గ్రౌండింగ్ చేసేసారు, కానీ లారీలు మటుకు ఏదో రాత్రి వస్తున్నాయి, అంటే ఏ రాత్రో వస్తున్నాయి మనకు తెలియదు. మరి ఫోటోగ్రాఫ్ ఎట్లా? అది మీరు ఆ ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఆ డ్రైవర్స్ నన్న ఫోటో తీసి డాక్టర్స్ కి వాట్సాప్ అన్న చేసుకుంటే డాక్టర్స్ మళ్ళీ ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేసే పరంగా ఉండాలి. అది ఇంపార్టెంట్ పని అనమాట. చెప్పండి సార్, ఏమైనా డౌట్సా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ గారు ఇప్పుడు అతను మీరు మీరు ఇద్దరు చూపించారు. అవును. ఇప్పుడు సపోజ్ 6 యూనిట్స్ కొన్ని ట్రక్స్ లో 6 యూనిట్స్ వస్తున్నాయి, కొన్ని ట్రక్స్ లో 4 యూనిట్స్ వస్తున్నాయి. సపోజ్ 6 యూనిట్స్ వచ్చినాయి అనుకోండి, ఒకసారి చూపియరా? ఒకసారి మళ్ళీ ట్రక్ నంబర్ చూపిస్తాను చూడండి. బ్యాక్ రా ఒకసారి మళ్ళీ. పైన ట్రక్ నంబర్ అండ్ ఇమేజ్ అప్లోడ్ హియర్ అన్న ఒక చిన్న బటన్ లాగా అది ఐ మీన్ ఆ రోకి పెట్టాము. అది మీరు అది ఫైర్ చేశారనుకోండి, అది క్లిక్ చేశారనుకోండి, మీకు ఏమవుద్దంటే ట్రక్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలన్నది ఉంటుంది ఇక్కడ. మీకు 2-3 సార్లు సెలెక్ట్ చేసుకోండి, అంటే ఒకసారి ఒక ట్రక్ లో కొన్ని, ఒక ట్రక్ లో కొన్ని ఉంటాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఆ ట్రక్ లోకి ఆ ట్రక్ ఇమేజ్, ఈ ట్రక్ లోకి ఈ ట్రక్ లోకి ఇమేజ్. ఇక్కడ రెస్పెక్టివ్ బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మోర్ దాన్ 1, 2, 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ చాలా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సురేష్ చాంద్ గారు చెప్పింది, యానిమల్స్ ని సఫోకేట్ చేయొద్దు, యానిమల్స్ చనిపోతాయి. చాలా జాగ్రత్తగా వాళ్ళు సఫోకేట్ చేయకుండా ఫ్లోర్ స్పేస్ బట్టి మీరు అవి ట్రాన్స్పోర్ట్ చేయండి, లేదంటే యానిమల్స్ చనిపోతాయి. మీరు ఇన్సూరెన్స్ ఇచ్చే తర్వాత సంగతి, కానీ యానిమల్స్ చంపేస్తున్నారు ముందని అంటున్నారు ఆయన. అలా చూసుకోండి అది. ఓకే, సో ఈ పద్ధతిలో మీరు ఫార్మర్ ఫోటో తీసుకోవచ్చు, యానిమల్ ఫొటోస్ 21 ఫొటోస్ తీసుకోవచ్చు, హెల్త్ సర్టిఫికేట్ పెట్టేశారు, ట్రక్ ఇమేజ్ కూడా పెట్టారు. అయితే ఈ ట్రక్ ఇమేజ్ ఎందుకు ఇంపార్టెంట్ వచ్చిందంటే, అక్కడ ఆయన చెప్పిన విషయం ప్రకారంగా మన మన డైరెక్టర్ గారు ఏమన్నారంటే, డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు ఏమన్నారంటే, లాలూ ప్రసాద్ యాదవ్ ఫాడర్ స్కామ్ లో జరిగినప్పుడు ఇబ్బందులు కొన్ని వచ్చాయి, అవి వాళ్ళ మీద పడ్డాయి, కాబట్టి అట్లాంటి స్కాముల్లో మనం ఇరక్కుండా ఉండడానికి కోసము మనం ఎట్టి పరిస్థితుల్లోని కేర్ఫుల్ గా ప్రతిదీ ఎంట్రీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది బార్డర్ దాటి వస్తున్నాం కాబట్టి బార్డర్ లో ఎంట్రీ పడుతుంది. రేపు ఎప్పుడన్నా క్వశ్చన్ ఎవరన్నా వేస్తే బార్డర్ లో ఎంట్రీ కూడా చెక్ చేస్తారంటున్నారు, ఆడిట్ చేస్తారంటున్నారు. అందుకోసము చాలా కేర్ఫుల్ గా ఏ ట్రక్ లో తెచ్చారు, ఆ ట్రక్ అదే గేట్ వే నుంచి వెళ్ళిందా, టోల్ గేట్ నుంచి వెళ్ళిందా అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఇంపార్టెన్స్ ఉన్నదండి ఆ ట్రక్ నంబర్, ఆ ట్రక్ ఇమేజ్ కి. లేదు అంటే ఫ్రాడ్స్ జరిగే పద్ధతిలో ఎవరన్నా ఇరుక్కున్నా, స్కామ్ జరిగే ఇరుక్కున్నా చాలా ఇబ్బంది పడతారు. అదే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, మనం ఎవరి దాంట్లో ఇబ్బంది పడకుండా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఈ ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ ని ట్రక్ లోకి అప్లోడ్ చేసి ఆ ట్రక్ అక్కడ టోల్ గేట్ దగ్గర స్టాంప్ వేసి వెళ్ళిపోతుంది, కాబట్టి ప్రతిదీ ఆడిట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడన్నా ఏ డిస్క్రిపెన్సీ వచ్చినా గానీ దే విల్ గో అండ్ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. ఈ పర్టికులర్ దాంట్లో అప్లికేషన్ లో ప్రతి ఎంట్రీ ట్రాక్ అవుతుందండి.
అలాగే ఈ ట్రక్ ఇమేజెస్ కూడాను వాళ్ళు ట్రాక్ చేయడానికి అది కంపల్సరీగా అవసరం అని చెప్పారు. సో దానివల్ల ఇది చాలా ఇంపార్టెన్స్ తీసుకొని ట్రక్ ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయండి, మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి అని చెప్పారు సార్. అది ఇంపార్టెంట్ అది. సో ఈ పద్ధతిలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. వచ్చేస్తే మీకు ఏమవుద్దంటే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సైట్ లో కనిపిస్తుంది. తెలంగాణ జీవ సమృద్ధి సైట్ లోకి ఈ డేటాను విత్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేస్తాయి మీరు పెట్టారంటే ఆటోమేటిక్ గా. సపోజ్ ఒకసారి చూద్దాము, ఒకసారి అన్ని ఫొటోస్ పెట్టిన ఏ ఉన్నాయో ఒకసారి చూపించండి. ఒక పర్టికులర్ పాలసీకి అంటే ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. ఆ, వి- ఆ, విజయ్ ఒకసారి తెలంగాణ జీవ సమృద్ధిలో ఏదన్నా ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఉన్న బెనిఫిషరీకి గోపాలపట్నం ఉన్న దానికి చూపించవా? మనకి వస్తుంది ఆరు పాలసీ లేవా ఫొటోస్? ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ట్యాగ్ నెంబర్స్ పెట్టిన ట్యాగ్స్ అన్నమాట. మేబీ దే హ్యావ్ టు చేంజ్ ద ట్యాగ్ నెంబర్స్ ఏమో మరి తర్వాత. బట్ ఇక్కడ చూస్తే ఇది మొత్తం నంబర్ రాయాలి. బట్ ఇలా తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. కొన్ని మీరు చూడండి, స్క్రోల్ చేశారంటే మీకు మొత్తం ఇలా హెడ్ తో కాకుండాను సైడ్ ఫేస్లతో తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఆ నంబర్ ట్యాగ్ నంబర్ క్లారిటీగా వచ్చేస్తుంది మీకు. ప్రతిదీ ట్యాగ్ నెంబర్ తో సహా నీట్ గా వచ్చేస్తుంది మీకు. ఆ ట్యాగ్ నెంబర్ కనిపించాలి, మనం జూమ్ చేసుకో ఆ పద్ధతి అన్నమాట. సో ఇలాగా మీరు మొబైల్ నుంచి చేసిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా వెబ్ లోకి వెళ్ళిపోతుందండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ యానిమల్, ఫార్మర్, హెల్త్ సర్టిఫికేట్ అండ్ ట్రక్ ఇమేజెస్. ఇది చేశారంటే మాక్సిమం గా వర్క్ అయిపోయినాయండి. అందుకోసమే మీరు ఆధార్ డీటెయిల్స్ ఇంకా ఎంట్రీ చేసే పని ఇక్కడ లేదు, మన వెబ్సైట్ లో ఎక్కడా లేదు. ఈ ల్యాబ్ లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి దానికి ట్యాగ్ నెంబర్స్ పెట్టుకోండి. ట్యాగ్ నెంబర్స్ పెట్టిన తర్వాత సింక్ చేసుకుంటే మొబైల్లో మొత్తం అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఆ వచ్చిన రికార్డ్స్ కి మీరు కొట్టేసేయండి. సపోజ్ ఎప్పుడన్నా మీకు క్లెయిమ్ చేసుకోవాలని వస్తే అయితే ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి, పాలసీ కూడా ఉండాలి, ఉంటేనే క్లెయిమ్ ఎనేబుల్ అవుతుంది. సో క్లెయిమ్ ఏమన్నా క్లెయిమ్ కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదు రీట్యాగ్ ఎప్పుడన్నా అవసరం వస్తే రీట్యాగ్ కూడా చేసుకోవచ్చు. మీరు క్లెయిమ్ కొడితే అనుకోండి క్లెయిమ్ ఇనిషియేట్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ కి సేమ్ ఇట్లనే క్లెయిమ్ చేసుకున్నప్పుడు అప్లోడ్ యానిమల్ డెత్ ఇమేజ్ ఇవ్వాలి. అది కూడా సేమ్ కెమెరా ద్వారా తీసుకోవచ్చు, లేదంటే గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు. అదొక డెత్ ఇమేజ్ ఒకసారి ఇచ్చారంటే ఏమవుతుందంటే అది ఎన్ఐసి వాళ్ళకి, నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మీకు అప్రూవల్ కి వెళ్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ అప్రూవల్ కి వెళ్తుంది. మీరు ఎప్పుడైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్టును ప్లస్ యానిమల్ డెత్ ఇమేజ్ ఈ రెండు పెడతారో కాజ్ ఆఫ్ డెత్ కూడా రాయాలి అక్కడ, ఎందుకు చనిపోయింది అన్నది కూడా రాసేసి ఈ ఫోటోగ్రాఫ్ ఒకటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, కాజ్ ఆఫ్ డెత్ పెట్టేసేసి సబ్మిట్ చేశారనుకోండి, డేట్ ఆఫ్ డెత్ ఇచ్చేసి సబ్మిట్ చేశారనుకోండి, అదేమవుతుందంటే నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మెయిల్ వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే క్లెయిమ్ అని కొట్టగానే మీకు మెయిల్ వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళకి మెయిల్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని 2 అప్రూవల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫస్ట్ అప్రూవల్ చూసుకొని అప్రూవ్ కొట్టిన తర్వాత సెకండ్ అప్రూవల్కి వెళ్తుంది. సెకండ్ అప్రూవల్ కొట్టిన తర్వాత మీకు ఆ అప్రూవల్ ప్రాసెస్ లో ఉన్నంత వరకు మీకు కూడా తెలుస్తుంది ఇన్ ప్రోగ్రెస్ లో ఉందా, లేదంటే క్లెయిమ్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు చూడండి షీట్ నెంబర్ 228 కి క్లెయిమ్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తున్నాం మనం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నానండి, వాళ్ళు క్లెయిమ్ చేశారని కాదు, కాకపోతే మీకు ఒకటి క్లారిటీగా ఎట్లుంటుందో చూపించడానికి కోసము క్లెయిమ్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఇలా ఉంటుంది.
అదే యాక్సెప్టెడ్ అయింది అనుకోండి, క్లెయిమ్ యాక్సెప్టెడ్ అనే వచ్చేస్తుంది అనమాట మనకి, క్లెయిమ్ యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది. ప్లస్ అమౌంట్ వాళ్ళ బెనిఫిషరీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి బ్యాంక్ లోకి డిపాజిట్ అయిపోతుంది. అది వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు డైరెక్ట్ గా డిపాజిట్ చేసేస్తారు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమైనా ఉంటే ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ డిపాజిట్ చేసేస్తారు ఆ పర్టికులర్ బ్యాంక్ కి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ అండి. మనకి మొబైలే మీరు యూజ్ చేయవలసింది మాక్సిమం గా మొబైల్ తోటి ఉంటుందండి. జగన్మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు మాన్యువల్ గా మళ్ళీ రాసేది ఏం లేదు కదండి ఇంకా. ఏం లేదు. ఏం? అంటే మాన్యువల్ గా ఎప్పుడంటే క్లెయిమ్ ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు మటుకు మీరు అది వాళ్ళ ఎంఓయు ప్రకారంగా మీరు పంపించేసుకోవడమే. ఇంకా ఎంఓయూలో ఏమున్నదో చూసి దాని ప్రకారం పంపించేసుకోవడమే. అట్లా కదండి, అదే అడుగుతాం. ఇప్పుడు పోస్ట్ మార్టం సర్టిఫికేట్ తర్వాత చనిపోయిన యానిమల్ ఫోటో రెండు పెట్టేసి దీనిలో నుంచి పంపించేసి సరిపోతుందా? సరిపోతుంది. గా మళ్ళీ సరిపోతుంది. సాఫ్ట్ కాపీ లాగా వెళ్ళిపోతుంది, వాళ్ళ అప్రూవల్ కి స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల మీరు స్లోగా బ్యాక్ ఎండ్ పంపించే ప్రొసీజర్ పంపించేయండి. ఓకే ఓకే జగన్మోహన్ గారు. ఎందుకంటే ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. అవునండి. చెక్ చేసుకొని మూవ్మెంట్ ముందుకు వెళ్ళిపోవడానికి అప్రూవల్ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట. డిలే ఉండకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి మన వాళ్ళని అడగండి, మన ఎన్విరాన్మెంట్ లో టోటల్ గా ఎన్ని బెనిఫిషరీస్ కి ప్లాన్ చేశారు. టార్గెట్ మన వాళ్ళకి టార్గెట్ ఐడియా ఉందా అండి? మన వాళ్ళ టార్గెట్ ఎంత రంగారెడ్డిది? 22,000 అండి అప్రాక్సిమేట్ గా. 22,000 అండి ఫస్ట్ ఇయర్. 22,000. ఓకే, ఇక్కడ రంగారెడ్డి చూడండి. రంగారెడ్డి ఎక్కడుంది రంగారెడ్డి. ఓకే, 20,000. అమ్మా, 20,000 లో మనం 178 లో ఇప్పటి వరకు పెట్టాము. బట్ వాటికి ఫొటోస్ కూడా పెట్టాలి మనం. అయితే అందులో మనకి జరిగింది ఏంటంటే మద్నాపూర్, మడ్గూల్ నుంచి 16, యాచారం నుంచి 59, తర్వాత ఫరూక్ నగర్ 21, శేర్లింగంపల్లి 30, మంచల్ 52. ఓహో, ఇందాక ఎంఏ అని అంటున్నారు, ఇదేనంటారా 52ది? ఓకే. సో ఇట్లా ఎంట్రీస్. ఇదేమవుతుందంటే సీఎం గారి దగ్గర నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి అందరూ ఈ రిపోర్టు పబ్లిక్ గా చూసుకుంటున్నారు. వారు లాగిన్ అవసరం లేదు. వాళ్ళు ఎవ్వరు లాగిన్ కాకుండానే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది అన్నది. వ్యూ చాట్ అని కొట్టారనుకోండి, చార్ట్ వైజ్ కూడా రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆదిలాబాద్ ఎంత జరిగింది, భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల్, అంటే హైదరాబాద్ లేదు, అంటే మల్కాజిరి మండలం ఏమో మరి తెలియదు, జన్గావ్, భూపల్లి, కామారెడ్డి. జగన్మోహన్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ట్రాన్సిట్ లో యానిమల్ చనిపోయింది. అవును, ట్రాన్సిట్ లో యానిమల్ చనిపోయింది. మీరు అన్నట్టు ఫొటోస్ ఏం అప్లోడ్ చేయలేదు మేము. ఓకే. నంబర్స్ మాత్రం ఫీడ్ అయినాయి. అవును. క్లెయిమ్ వస్తుందా రాదా? వస్తుందండి. ట్రాన్సిట్ కూడా అది ఇందులోకి వెళ్తుంది, క్లెయిమ్ లోకి వెళ్తుంది. ట్యాగ్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి దానికి. ట్రాన్సిట్ నుంచి మీకు క్లెయిమ్ వస్తుంది. ఇదికి వచ్చినా కదా రైతు దొరకడు సార్. అడుగుండి వర్షన్ అడుగుని చెప్తారు. ఎవరా ఇప్పుడు క్యాప్చర్ చేసిన ఇమేజెస్ ని మళ్ళీ ఎడిట్ చేసుకోనికి ఆస్కారం ఉంటుందా? లేదు. అంటే జనరల్ గా ఏమవుద్దంటే, సపోజ్ ట్రాన్సిట్ లో ఉన్నది కాబట్టి ఎస్, ఫస్ట్ టైం ఏదో ప్రాబ్లం ఉన్నది కదా అని యాక్సెప్ట్ చేయొచ్చు ఎన్ఐసి వాళ్ళు. కానీ జనరల్ గా ఏం జరుగుతుందంటే, పాలసీ అసైన్ అయిపోయింది అంటే మీరు మళ్ళీ వేరే ఫోటోగ్రాఫ్ పెట్టలేరు. పాలసీ అసైన్ అయిపోతే. పాలసీ అసైన్ అవ్వనంత వరకు పర్వాలేదు, కానీ పాలసీ అసైన్ అయిందంటే మటుకు మీరు వేరే ఫోటోగ్రాఫ్ మార్చడానికి లేదు. క్లారిటీ అండి. ఇప్పుడు ఇంకోటి అండి జగన్మోహన్ గారు, అంటే అన్ని సార్లు బెనిఫిషియరీ యొక్క రిప్రజెంటేటివ్ కూడా పోతారు ఒక్కోసారి. అవును. అది బెనిఫిషియరీ రిప్రజెంటేటివ్ ఫోటోని క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా బెనిఫిషరీదే తీసుకునేటట్టుగా ట్రై చేయండి వాళ్ళ ఫోటోగ్రాఫ్. ఎందుకంటే మీ అప్లికేషన్ లో, మీ దగ్గర అప్లికేషన్ లో ఆయన ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, ఆయన ఫోటోగ్రాఫ్ ఫోటో డైరెక్ట్ గా మొబైల్ తోటి తీసేసి పెట్టేసాడు అందులో.
ఆయన అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఉంటుంది కదా, మీ దగ్గర ఆ డేటా ఉంటుంది కదా, అప్లై చేసుకున్నప్పుడు డేటా ఫామ్ ఉంటుంది కదా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. జగన్మోహన్ గారు చెప్పండి. మీరే మీరేదో అంటున్నారు, అది నేను అంటాను. నేనేమంటున్నానంటే, సపోజ్ బెనిఫిషరీ బదులు ఇంకొక ఎవరన్నా వచ్చినా ఆయన తీసుకోలేం, బెనిఫిషరీ పెట్టాలి కాబట్టి ఆయనది అప్లికేషన్ ఫామ్ మన దగ్గర సబ్మిట్ చేశాడు కాబట్టి ఆయన నంబర్ మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, ఆయన ఫోటో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మొబైల్ ద్వారా ఆయన పాస్పోర్ట్ ఫోటో తీసి పెట్టేయండి, అందులో క్యాప్చర్ చేసేసేయండి, ప్రాబ్లం లేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, అయితే నేను ప్రెజెంటర్ కింద అయిపోతాను. లెట్ మీ మేక్ మై సెల్ఫ్ యాజ్ ప్రెజెంటర్. సో ఇది కాదు, ఆ రోజు మనకి ఏదైతే డేటాబేస్ మనకు వచ్చిన పరిస్థితుల మనకి అట్లాగా మేడం, ఈ ఇష్యూస్ గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడదాం, అది అయిపోయాక మనం మాట్లాడదాం. అయినా జగన్మోహన్ గారు అని చెప్పేసి ఆయన అయిపోయాక మనకి ఏమంటే మనం ఆడేసుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ గారు ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ కంటే ముందు ప్రొసీజర్ వేరే ఉండండి, ఎక్సెల్ షీట్ లో అప్లోడ్ చేసేది ఉండే. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో అప్లోడ్ చేసినప్పుడు మనం ఏంటంటే ఫొటోస్ కొందరు తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. దాంట్లో అంటే ఒకటి రెండు యానిమల్స్ ఏంటంటే ట్రాన్సిట్ అయిపోయినాక లేదా ట్రాన్సిట్ లో కొన్ని చనిపోయినాయి. అవును, దానికి మరి సెటిల్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అది మీరు నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి సార్, వాళ్ళ నంబర్ ఇస్తాను. ఎందుకంటే మెయిన్గా నేను ఇన్సూరెన్స్ సైడ్ నుంచి కాదు కాబట్టి, అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ నుంచి కాబట్టి కొన్నిటి వరకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. బట్ మీకు నంబర్ ఇస్తాను, మీరు వాళ్ళని రీచ్ అవుతే మీకు మ్యాక్సిమం హెల్ప్ రావచ్చు. ఆ నంబర్ చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ చేయాల్సిన పర్సన్స్ మిస్టర్ సాయి, ఈ నంబర్, మిస్టర్ వెంకట గుమ్మల్ల గారు. ఇందులో ఈ రెండు నంబర్స్ ఉన్నాయండి, 7799
10190 సాయి ఏమో మీరు కాంటాక్ట్ చేయాల్సినవి 7799901107. సో నేషనల్ ఇన్సూరెన్స్ ప్రకారంగా మీకు ఏ డౌట్ ఉన్నా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇంకొక మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, మెయిల్ ఐడితో కాంటాక్ట్ చేయడానికి. ఈమెయిల్ సైట్లోనే ఉన్నది, మీరు సైట్లో కూడా చూడొచ్చు. ఓకే, లాగౌట్ అయిపోయినాయి అని రావట్లేదు. సో ఒకసారి లాగౌట్ అవుతానేది. మీకు ఇక్కడ చూస్తే tssheep.nic.co.in అని చెప్పేసి వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. మీరు దీనికి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండొచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ కాంటాక్ట్ నంబర్స్ మిస్టర్ సాయి, మిస్టర్ వెంకట్ గుమ్మల, ఈమెయిల్ tssheep@nic.co.in. సో ఇది నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను, మినిమైజ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. మళ్ళీ మనము మన సైట్లోకి వెళ్ళిపోదాము, మళ్ళీ లాగిన్ అయిపోదాము. vs.ran.manchal ఓన్లీ అప్లికేషన్ సైట్ మాత్రమే మేడం, వేరే మనం ఫోన్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉంటుంది, అంతవరకైనా ఇన్సూరెన్స్ సమస్య మంచి కాదు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇందులో మీరు బెనిఫిషరీస్ చూసుకుంటే మీకు ఇక్కడ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ మనకి రెండు ట్యాబ్స్ ఉన్నాయి. ఒకటేమో పెండింగ్ ఫర్ పాలసీస్ అనే ఒక ట్యాబ్, ఇంకోటేమో అలాటెడ్ విత్ పాలసీస్. ఇంకా పాలసీస్ అలాట్ అవ్వలేదు కాబట్టి మీరు ఫాలో అప్ చేయండి. సార్ చెప్పండి, సౌండ్ రావట్లేదా? అవునా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ రెండు ట్యాబ్స్ ఉన్నాయి. మీరు ఎంట్రీ చేసిన తర్వాత బెనిఫిషరీస్ కి వస్తే ఈ డేటా అంతా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి మన నేషనల్ ఇన్సూరెన్స్ సర్వర్ కి పుల్ అయిపోతుంటది. ఈ డేటా ఎప్పటికప్పుడు పుల్ అయిపోతుంటది. కానీ ఫోటోగ్రాఫ్స్ మటుకు మన సర్వర్ కి కనెక్ట్ అవుతుంటది, మన మొబైల్ మన సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడు ఫోటోగ్రాఫ్స్ పెట్టినా మన దాంట్లో డైరెక్ట్ గా వచ్చి పడిపోతుంటాయి అన్నమాట. ఆ పద్ధతిలో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ రెండు ట్యాబ్స్ ఉన్నాయి, పెండింగ్ ఫర్ పాలసీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉన్నా కానీ, అంటే ఇక్కడ టోటల్ 52 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీగా 52 ఐటమ్స్, మీ మొబైల్లో కూడా 52 ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ 52 ఐటమ్స్ కి ఇంకా పాలసీస్ ఇవ్వలేదు, పెండింగ్ ఫర్ పాలసీస్ ఉన్నాయి. సో మీరు తొందరగా ఫోటోగ్రాఫ్స్ పెట్టేసేసి, అంటే మేబీ గ్రౌండింగ్ అయిపోయి ఉంటే ఆ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసేసి ఇక్కడి నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫోటోగ్రాఫ్స్. చెప్పండి చెప్పండి చెప్పండి. అవునా, సౌండ్ పోతుంది. ఓకే 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 ఓకే. సో ఇక్కడ మీకు సపోజ్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఆల్రెడీ తీసి ఉన్నారనుకోండి, అవి అప్లోడ్ చేయాలి అనుకుంటే మీరు ఈ అప్లోడ్ బటన్ ఫోటో ఉన్నది కదా, ఇది మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూస్ ఫైల్స్, ట్యాగ్ ఇమేజెస్, ఇక్కడ 21 ఫొటోస్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ అట్లనే మీరు హెల్త్ సర్టిఫికేట్ పెట్టొచ్చు, అలాగే ఫార్మర్ ఇమేజ్ కూడా పెట్టొచ్చు. సో ఇక్కడ కూడాను మొబైల్ ద్వారానే కాకుండాను ఇక్కడి నుంచి కూడా మీరు ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు ఈ బెనిఫిషరీకి. ఈ పర్టికులర్ బెనిఫిషరీ చూస్తే ఆధార్ నంబర్ 8299439353 అన్న ఆధార్ నంబర్ కి అప్లోడ్ ఫోటో అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆ ఫోటోగ్రాఫ్. చెప్పండి. ఓకే ఓకే.
వచ్చిందండి ఈ స్క్రీన్? వస్తుందండి. ఓకే. బెనిఫిషరీస్ ని క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి చూస్ ఫైల్ అని కొట్టి మనం ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఫొటోస్ 21 ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిషరీ సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి అప్లోడ్ కొడితే అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. అలాగే యానిమల్ హెల్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫార్మర్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకునే అన్ని మీకు వ్యూ వ్యూ అని కొట్టారనుకోండి యాక్షన్ లో మొత్తం ఇక్కడ ఫార్మర్ ఫోటో ఇక్కడ వస్తుంది, హెల్త్ సర్టిఫికేట్ ఇక్కడ పక్కనే వచ్చేస్తుంది, పాలసీ ఒకవేళ వాళ్ళు అప్లోడ్ నేషనల్ ఇన్సూరెన్స్ వారు పాలసీ చేస్తే పాలసీ వస్తుంది, ఇక్కడ ట్యాగ్ నంబర్స్ ఇక్కడ వస్తాయి, ఇయర్ ట్యాగ్ నంబర్స్. యాక్చువల్ గా రీట్యాగింగ్ అయింది అనుకోండి, ఎప్పుడన్నా అవసరం వచ్చి రీట్యాగింగ్ చేసుకుంటే ఈ ట్యాగ్ కిందనే రీట్యాగింగ్ వస్తుంది. మీరు మటుకు మొబైల్లోనే అంతా ఆపరేట్ చేసుకోవచ్చు. వెబ్ లో ఉట్టి వెరిఫికేషన్ వరకు నడుస్తూ ఉంటుంది అనమాట. వెబ్ లో కూడా రీట్యాగింగ్ చేసుకోవచ్చు, చేసుకోలేను, కానీ మీకు మొబైల్లో అయితే ఈజీ ప్రొసీజర్ గా ఉంటుంది అనమాట అది. అట్లా ట్యాగ్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే మీరు ఇక్కడ పెడతారో ఇక్కడ వచ్చేస్తాయి. సో ఆ విధంగా మీరు ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేము, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, జెండర్, ఏజ్, క్యాస్ట్, ఫాదర్ నేమ్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, సొసైటీ. ఇక్కడ మనం లాగిన్ అయిన వెటర్నరీ డాక్టర్ ఆయన ఫోన్ నంబరు ఇలాగ ఉంటుంది. తర్వాత యానిమల్ సర్టిఫికేట్ ఇక్కడ వస్తుంది, అక్కడ మనం పెడితే బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే అలాగ వస్తాయి. పాలసీ నంబర్, పాలసీ డేట్, పాలసీ డాక్యుమెంట్, ఒకవేళ పాలసీ ఎస్ఐన్ అయితే పాలసీ వచ్చేస్తుంది. ఇయర్ ట్యాగ్ నంబర్స్, ఇయర్ ట్యాగ్ ఫొటోస్. సో ఈ విధంగా మీకు బెనిఫిషియరీ డీటెయిల్స్ ని చూసుకోవచ్చు. క్లెయిమ్ కి వెళ్ళినప్పుడు ఏదైనా న్యూ క్లెయిమ్ కి వచ్చినప్పుడు ఇక్కడ న్యూ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మీరు ఆధార్ నంబర్ సెర్చ్ చేసి సెర్చ్ బెనిఫిషియరీ కొట్టి న్యూ క్లెయిమ్ కి ఇనిషియేట్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ ఏమైనా క్లెయిమ్స్ ఉంటే ఇక్కడ ఉంటాయి. ఆల్రెడీ అప్రూవ్డ్ అయితే అప్రూవ్లోకి వచ్చేస్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి మీకు. రిపోర్ట్స్ మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, ఏ ఏరియా ఏ దానికి ఎంతెంత డిస్ట్రిబ్యూట్ అయిందని ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఎంతెంత అమౌంట్, ఎంతెంత ప్రీమియం ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అయినది, ఏది పాలసీలు అసైన్ చేసిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. మీరు కూడా పాలసీలు తొందరగా ఫోటోగ్రాఫ్స్ పెట్టారనుకోండి, వాళ్ళు పాలసీలు అసైన్ చేస్తారు. పాలసీలు అసైన్ చేస్తే ప్రీమియం డిస్ట్రిబ్యూషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అలాగే లెడ్జర్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డేట్ న ఎంత రిలీజ్ అయింది, తర్వాత ఏ ఏ పాలసీ నంబర్, ఏ ఏ పాలసీ నంబర్ కి ఎంతెంత డెబిట్ అమౌంట్ అయ్యింది అన్నది అది కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీరు ఇక్కడ ఎన్ని పాలసీలు జనరేట్ అయ్యాయో అన్ని పాలసీలు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆ పాలసీని కూడా చూసుకోవచ్చు. మీరు ఆ పాలసీ ప్రకారంగా పాలసీ డీటెయిల్స్ సెట్ చేశారంటే ఆ పాలసీని కూడా వెరిఫై చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాగా మనకి పాలసీలని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత లిస్ట్ ఆఫ్ పాలసీ ఇప్పటివరకు ఎన్ని పాలసీస్ రిలీజ్ అయ్యాయి అన్నది ఆ పాలసీస్ కూడా చూసుకోవచ్చు. ఆ పాలసీ మీద క్లిక్ చేస్తే నేషనల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి ఇచ్చిన పాలసీ మేబీ స్క్రీన్ రిఫ్రెష్ అయిందా అండి? ఓకే. పాలసీ షెడ్యూల్, ఐఆర్డిపి పాలసీ నంబర్, ఇష్యూయింగ్ ఆఫీసర్, తర్వాత తెలంగాణ స్టేట్ షిప్, వీటిలో ప్రీమియం అమౌంట్ ఎంత, సర్వీస్ ట్యాక్స్. అంటే జూన్ ఎండింగ్ వరకు ఒక సర్వీస్ ట్యాక్స్ ఉందండి, జూలై 1 నుంచి ఇంకొక సర్వీస్ ట్యాక్స్ ఉందండి. అది ఒక చిన్న డిఫరెన్స్ అమౌంట్స్ ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ తో పాటు సీల్ తో పాటు వాళ్ళు ఏ యానిమల్స్ కి బెనిఫిషరీని ఇక్కడ మీ పాలసీలో పొందుపరిచారు అన్నది మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట ఆ పర్టికులర్ పాలసీకి. సో అలాగా మీ పాలసీలు మీరు ఇక్కడ మీకు వచ్చేటట్టుగా మీ పాలసీలు మీరు చూసుకునేటట్టుగా కూడా నేను అరేంజ్ చేస్తాను. ప్రస్తుతం అయితే అందరి పాలసీలు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ. సో చాలా పాలసీలు ఉన్నాయి. రైట్ అండి, మీరు చెప్పిన సజెషన్ డెఫినెట్ గా నేను తీసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ గా మనం చేసేస్తామండి. అబ్సల్యూట్లీ ఫైన్ అండి, నేను అది సెట్ చేయించేస్తాను. అది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా మనకంటే ఇది వెబ్ డెస్క్టాప్ నుంచి చేసినప్పుడు ఫోటోస్ అప్లోడ్ చేసినప్పుడు అంటే 21 ఫోటోస్ అవన్నీ రీనేమ్ చేయాల్సి వస్తుందా లేదా డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చా? లేదు, ఇప్పుడు అదే మొబైల్లోనైతే మనకి రీనేమ్ అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే క్యాప్చర్ కొట్టగానే అది ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకొని ఇది పెట్టేసుకుంటది, మొబైలే చూసుకుంటది అవన్నీ. కానీ మీరు ఇక్కడికి వచ్చి మన ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటే మటుకు కంపల్సరీగా మీరు రీనేమ్ చేయాలి. ఆ ఫోటోగ్రాఫ్ ని ఆ ట్యాగ్ నెంబర్ కి రీనేమ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 1001 అన్న యానిమల్ ని ఫోటో తీసారనుకోండి, ఆ ఫిజికల్ గా ఆ ఫోటోకి కూడా 1001 అనే ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు.
అది మస్ట్ అండి అది. లేదంటే ఆ ట్యాగ్ కి ఆ నంబర్ మ్యాచ్ కాకపోతే దానికి ఫోటో లేనట్టుగానే చూపిస్తుంది అది మీకు. కంపల్సరీగా ట్యాగ్ నంబర్ ఏదైతే ఉందో ఫైల్ పేరు కూడా అదే ఉండాలి. అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏదైనా మీరు అనేది 4 డిజిట్ చెప్తున్నారు కానీ ట్యాగ్ నెంబర్ వచ్చేసి 12 డిజిట్ నెంబర్ ఉందండి. అవునండి, 12 డిజిట్ నంబర్ ఎంట్రీ చేయాలి. ఎందుకు అంటే ఓవరాల్ ఓవరాల్ స్టేట్ వైడ్ ప్రతి యానిమల్ యునిక్ గా ఐడెంటిఫై చేస్తున్నారండి. అందువల్ల ఎవ్రీ ట్యాగ్ నంబర్ కంప్లీట్ ఫుల్ గా ఎంట్రీ చేయాలి. అది యూనిక్ నంబర్ అండి. అది 1 crore యానిమల్స్ ట్యాగ్స్ కి 1 crore నంబర్ ప్రింట్ చేశారండి. 1 crore నంబర్స్ ఇండివిజువల్ గానే మీరు ఎంట్రీస్ చేయాలి. ఒకవేళ పాత ఎంట్రీస్ ఆల్రెడీ చేసి ఉంటే మీరు ఈ ల్యాబ్ లోకి వెళ్ళి అవి ఎడిట్ ట్యాగ్ అని చేసి ట్యాగ్ నంబర్స్ మాడిఫై చేసుకోండి మీరు. ఇప్పుడు మొబైల్ నుంచి చేస్తున్నాం అనుకోండి జగన్మోహన్ గారు, ఆ, గ్యాలరీ నుంచి తీసుకున్నప్పుడు రీనేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా? అవసరం లేదు, అవసరం లేదు. అది చూసుకుంటది, మొబైల్ అయితే అదే చూసుకుంటదండి. ఓకే. అదే మనము వెబ్సైట్ కి వచ్చి చేయాలంటేనే మనం రీనేమ్ చేయాల్సి వస్తుంది. అక్కడికి ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది అక్కడ. లేదు, మొబైల్ అయితే మీరు టకటకటకటగా అక్కడ గ్యాలరీ నుంచి చేసుకోవచ్చు, లేదంటే క్యాప్చర్ చేసుకోవచ్చు. అది కేర్ తీసుకుంటది అది. నీకంటే నీకు ఇవాళ మెమరీ కార్డు లేవు కదా సగం పనులు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంగ్లీష్ నెంబర్ ఇస్తుందా? ఇప్పుడు సపోజ్ అంటే మీరు అన్నట్టు మొబైల్ నుంచి కాకుండా కెమెరా నుంచి కానీ ఇంకో సోర్స్ నుంచి మనం ఫోటో తీసాము, అవును. ఇంకో మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడు ప్రొసీజర్ ఏమైనా మారుతుందా? ఒక లేదు, ప్రొసీజర్ ఏం మారలేదు. సపోజ్ ఆయన ట్రాన్స్ఫర్ చేయకుండా మీరేం చేయండి అంటే ఆయన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి డైరెక్ట్ గా అటాచ్ చేసేయండి ఇమేజ్ గ్యాలరీ నుంచి. ఓకే, ఆయన దాంట్లో యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి, డైరెక్ట్ గా అటాచ్ చేసేయచ్చు కదా. అవునండి. పిక్సెల్ చాలా ఎక్కువ ఎంబీలలో పోతే ఫోటో 7 MB కాదు. అయితే ఇందులో ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత ఒక్కసారి సర్వర్ కి సింక్ అయిపోయిందంటే ఈ యాప్ లో డేటా మటుకు ఇమేజ్ సైజ్ స్పేస్ మటుకు ఆక్యుపై చేయదన్నమాట. ఒక్కసారి మీరు సింక్ చేసిన తర్వాత కానీ లేదంటే అప్లోడ్ అయిపోయింది అనుకోండి, మీ బెనిఫిషరీకి ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి అనుకోండి. ఐఓఎస్ లేదు అది యాప్ లేదు మాసిపోతుంది. ఇంకేమన్నా అడగాల జగన్మోహన్ గారు ఇంకేమైనా చెప్తారా అండి? ఇదేనండి మెయిన్ గా మీరు ఇదే మీరు ఇంపార్టెంట్ గా తీసుకొని చేయవలసిన మెయిన్ అంటే మీ వర్క్ ని చాలా రిడ్యూస్ చేయడానికి ఎక్సెల్ షీట్ ముందు ప్రిపేర్ చేసిన తర్వాత మన ప్రిన్సిపాల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, డాక్టర్స్ ని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఎంత తక్కువలో ఎంత ఈజ్ ఆఫ్ యూజ్ అవుతుందో అంత చేయండి అంటే మనము నేషనల్ ఇన్సూరెన్స్ నుంచి డేటాని మొత్తం సింక్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ మొబైల్ ద్వారా వెళ్ళి టకటకట ఫొటోస్ తీసేసేయండి, అప్లోడ్ చేసేసేయండి అంతే. ఐఓఎస్ కి లేదు కదా ఇది? ఐఓఎస్ కూడా ఉన్నదండి. మీరు ఏం చేయండి అంటే ఐఓఎస్ కూడా ఉన్నది. మీరు ఎట్లా వెతుకుతారంటే యాపిల్, మీరు యాపిల్ స్టోర్ లోకి వెళ్ళి తెలంగాణ జీవ సమృద్ధి అని కొట్టండి, అది వచ్చేస్తుంది మీకు. యాపిల్ స్టోర్ లో కూడా వస్తుంది ఇది. ఓకే. యాపిల్ స్టోర్ లో కూడా పెట్టాము. మీరు మొబైల్ ద్వారాగా తెలంగాణ జీవ సమృద్ధి అని వెతకండి, ఐఓఎస్ ది కూడా వచ్చేస్తుంది మీకు. జగన్మోహన్ గారు ఆ చెప్పండి.
యాపిల్ స్టోర్ లో మీ మొబైల్లో యాపిల్ యాప్స్ ఇన్స్టలేషన్ ఉంది కదా, యాప్ స్టోర్ అట్లా దొరుకుతుంది కదా. ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మీరు ఆ, తెలంగాణ జీవ సమృద్ధి సేమ్ ఇక్కడ ఎట్లయితే సెర్చ్ చేసి కొట్టారో అక్కడ కూడా సెర్చ్ చేయండి, అక్కడ కూడా యాప్ ఉన్నది, అది కూడా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. జగన్మోహన్ గారు థ్యాంక్స్ అండి, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా డౌట్స్ జగన్మోహన్ గారు ఉన్నాయేమైనా అడగమనండి. అదే 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 డౌట్స్ ఏమైనా ఉంటాయి, ఎస్పెషల్లీ రిగార్డింగ్ యాప్. థ్యాంక్ యూ ఓకేనండి, జగన్మోహన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ బాయ్.